రైతులకు సాగునీరు అందించేందుకు వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని ఖరీఫ్ ఆయకట్టుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున గళమెత్తారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిశీలకులు తెరనికల్ సురేందర్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి భారీగా ర్యాలీ జరిపారు. రైతు సమస్యలను పట్టించుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆందోళనకారులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయం ముందు బైఠాయించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. దాన్ని వదిలేసి ఇప్పుడు తుంగభద్రలో దాదాపు 100 టీఎంసీలు ఉన్నా కూడా ఏ మాత్రము ఈ పశ్చిమ ప్రాంతాలైన మంత్రాలయం కావచ్చు, ఆదోని కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, ఆలూరు కావచ్చు, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో కంప్లీట్ గా నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళని పట్టించుకోనట్ల ఆ నీళ్లను వదలనట్ట రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికి రోజుకి 650 క్యూసెక్కుల ప్రకారంగా చూస్తే దాదాపు 6 నుంచి 7 టీఎంసీల వరకు రావాల. పోయిన సంవత్సరం కూడా రైతులు అడిగితే గుర్రాఘవేంద్ర ప్రాజెక్టులో గేట్లకు ఇబ్బంది ఉంది, అక్కడ రిపేర్లు చేస్తామని చెప్పి స్వయాన ఇక్కడ కలగట్లకు వచ్చిన ఇదే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి 40 కోట్లు చెప్పినారు. సరే 40 కోట్లు కాదు, 10 కోట్లు బడ్జెట్ కేటాయించారు. 10 కోట్లన్నా ఎక్కడైనా ఖర్చు పెట్టడం మీరు చూసినారా? ఎల్ఎల్సి ఆయకట్టు కింద ఉన్న రైతులం మేమంతా. ప్రతి సంవత్సరం ఆగస్టులోనే ఎల్ఎల్సి కింద మాకు నీళ్లు వచ్చేటివి, వరినారులు వేసుకునేటోళ్ళము. ఈసారి డ్యామ్ లో నీళ్లుండి కూడా, డ్యామ్ లో 95 టీఎంసీల నీళ్లుండి కూడా మాకు ఈ డ్యామ్ నుండి నీళ్లు వదలడం లేదు. ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ నుండి మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాటా ఏదైతే 650 క్యూసెక్ల నీళ్లు ఉన్నాయో అది అలాట్మెంట్ జరిగి అది జీవో ద్వారా కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి.